శనివారం అక్టోబర్ 11, 1884. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో చిన్న మంచం మీద పడుకుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు అయి ఉంటుంది. మా ప్రియముఖర్జీ నేల మీద కూర్చుని ఉన్నారు. పాఠశాల నుండి 1 గంటకు బయలుదేరిన మా దాదాపు 2 గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు. శ్రీరామకృష్ణులు: ఒకసారి యదుమల్లికి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే అతడు బండి బాడుగ ఎంత అని అడిగాడు. ఎవరో ₹3.2 అన్నారు. పిదప బండివాడి వద్దకు వెళ్ళి రహస్యంగా బాడుగ ఎంత అని అడిగాడు. అతడు ₹3.4 అన్నాడు. అందరూ నవ్వారు. ఈ మాట వినగానే మళ్ళీ నా వద్దకు పరుగును వచ్చి, అవును, బండి బాడిగ ఎంతని చెప్పారు అని అడిగాడు. అక్కడ ఒక దళారి ఉన్నాడు. అతడు యదుమల్లిక్తో, బడా బజార్లో 4 ఎకరాల స్థలం అమ్మకానికి ఉంది, కొంటారా అని అడిగాడు. ధర ఎంత అని ఏదో అడిగాడు. ధర చెప్పగానే, ఏమిటి కాస్త తగ్గించరాదా అన్నాడు. ఇలా చూడు, నువ్వు ఎలాగూ దాన్ని కొనబోవు, అనవసరంగా ఎందుకు బేరం చేస్తావు అని నేను అడిగాను. ఈ మాట వినగానే యదు నా వైపు తిరిగి నవ్వాడు. నలుగురు వస్తూ పోతూ ఉండాలి, పేరు ప్రసిద్ధిగాంచాలి అన్నదే లౌకికుల నైజం. అధర్ ఇంటికి యదుమల్లికి వెళ్ళాడు. నేను అతడితో, నువ్వు తన ఇంటికి రావడం అధర్కి ఎంతో సంతోషదాయకమైంది అన్నాను. అది వినగానే అతడు, ఏమన్నారు, నిజంగానే సంతోషించాడా అని అడిగాడు. యదు ఇంటికి ఒక ఫలానా మల్లిక్ వచ్చి ఉన్నాడు. అతడు చతురుడు, వంచకుడు. అతడి కళ్ళు చూసే తెలుసుకున్నాను. అతడిని చూస్తూ, చాతుర్యం అంత మంచిది కాదు, కాకి ఎంతో చాతుర్యం కలది, సమర్థమైంది, అది ఇతరుల విసర్జనలను తిని తిరుగుతూ ఉంటుంది అన్నాను. వాడు దరిద్రుడని తెలుసుకున్నాను. అది చూసి యదు తల్లి ఆశ్చర్యంతో, బాబా, అతడు దరిద్రుడని నీకెలా తెలిసింది అని అడిగింది. ముఖం చూడగానే తెలిసిపోయింది అని అన్నాను. ఇంతలో నారాయణ వచ్చాడు. అతడు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల ప్రియనాథ్తో, మీ హరి చాలా మంచి కుర్రవాడు అన్నారు. ప్రియనాథ్, స్వామి, అంతగా చెప్పుకోదగ్గదేముంది, చిన్నపిల్లల స్వభావం అన్నాడు. భార్యను అమ్మా అని పిలుస్తాడు అన్నాడు నారాయణ. అందు శ్రీరామకృష్ణులు, ఏమిటి, నేనే అలా సంబోధించలేను, కానీ ఇతడు అమ్మ అంటున్నాడే. ఇలా అంటూ ప్రియనాథ్తో, విషయం ఏమిటో తెలుసా, కుర్రవాడు శాంత స్వభావుడు, మనస్సు భగవంతుణ్ణి కోరుతోంది. శ్రీరామకృష్ణ ఇతర విషయాలను గురించి మాట్లాడసాగారు. ఆయన, ఏం చెప్పాడో తెలుసా, భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినదంతా మిథ్య అని బాబురాంతో చెప్పాడు. అందరూ నవ్వారు. అవును, చిత్తశుద్ధితోనే చెప్పాడు. దానికి తోడు నన్ను తన ఇంటికి తోడుకొని వెళ్ళి కీర్తనలు పాడి వినిపిస్తానన్నాడు. కానీ అది జరగలేదు. నేను తాళాలు మృదంగాన్ని చేతపుచ్చుకుంటే జనం ఏమనుకుంటారో అని తర్వాత ఏదో చెప్పాట. జనం తనను పిచ్చివాడి కింద జమ కడతారని అతడి భయం. హరిపదుడు ఒక ఘోషపార వలలో చిక్కుకున్నాడు. ఆమె అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. ఇతన్ని ఒడిలో ఉంచుకుని అన్నం పెడుతుందిట. గోపాల భావనం ఏదో అట. నేను అతన్ని పలుమార్లు హెచ్చరించాను. అది వాత్సల్య భావన అంటుందామె. ఈ వాత్సల్య భావమే పిదప తాత్సల్య భావంగా పరిణమిస్తుంది. విషయం ఏమిటో తెలుసా, స్త్రీల నుండి దూరంగా ఉండాలి, అప్పుడే భగవదనుభూతికి అవకాశం ఉంటుంది. దురుద్దేశపరులైన స్త్రీల వద్దకు వెళ్ళటం, వారి చేతుల మీదుగా తినటం హానికరం. వీళ్ళు ఆధ్యాత్మికతను హరించి వేస్తారు.
ఎంతో అప్రమత్తంగా ఉంటేనే భక్తిని పరిరక్షించుకోగలిగేది. ఒకరోజు భవనాథ్, రాకాల్ తదితరులంతా చేరి అన్నం వండారు. భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక బావులు వచ్చి వారి పంక్తిలోనే కూర్చుని, నాకు భోజనం పెట్టండి అన్నాడు. అన్నం సరిపోదు, మిగిలితే నీకు పెడతారు అని చెప్పాను. అంతే, కోపంతో అతడు వెళ్ళిపోయాడు. విజయదశమి రోజున ఎవరు పడితే వారు వచ్చి ఎవరికంటే వారికి నోట్లో అన్నం పెడుతుంటారు. కానీ అది మంచిది కాదు. శుద్ధ సత్వభక్తుల చేతుల నుంచి తినవచ్చు. స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. గోపాల భావన వగైరాలు నమ్మకు. స్త్రీ ముల్లోకాలను మింగివేస్తుందన్నది లోకోక్తి. ఒకడు యువకుడై అందగాడైతే పలువురు స్త్రీలు అతడి మీద ఒక క్రొత్త మాయ వలన విసురుతారు. పైగా దీన్ని గోపాల భావన అని కూడా చెప్తారు. కౌమారంలోనే వైరాగ్యం అలవరుచుకున్నవారు బాల్యం నుండే భగవంతునికై పరితపించేవారు, గృహస్థ జీవితాన్ని తిరస్కరించేవారు ప్రత్యేక కోవకు చెందినవారు. వారు నిష్కళంక కులీనులు. నిజమైన వైరాగ్యం జనించినప్పుడు ఎక్కడ తమ పురోగమనానికి హాని వాటిల్లుతుందోనని వీళ్ళు స్త్రీల నుంచి 50 అడుగుల దూరంగానే ఉంటారు. వీళ్ళు స్త్రీల వల్ల చిక్కుకుంటే కల్తీ లేని పరిశుద్ధ స్థితి నుంచి దిగజారిపోతారు. వారి భావన భగ్నమైపోతుంది, అధోగతి పాలవుతారు. ఎవరిలోనైతే కౌమారం నుంచే యథార్థమైన వైరాగ్యం ఉంటుందో వాళ్ళు ఉన్నత శ్రేణికి చెందినవారు. అమిత పరిశుద్ధులు, శారీరకంగా కూడా కళంకం లేనివారు. జితేంద్రియుడవటం ఎలా? అతడు తనను స్త్రీగా భావించుకోవాలి. నేను అనేక రోజులు సఖీభావంలో ఉన్నాను. స్త్రీల వలె చీర కట్టాను, నగలు ధరించాను, ఛాతీపై వస్త్రం వేసుకునేవాడిని, ఛాతీపై వస్త్రంతోనే హారతిచ్చేవాడిను. లేకుంటే భార్యను నాతో 8 నెలలు ఏ విధంగా ఉంచుకోగలిగాను? ఇద్దరం జగజ్జాన్ని చెలికెత్తెల వలె ఉండేవాళ్ళం. పురుషుడు నన్ను నేను చెప్పలేను. ఒకరోజు నేను పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు నా భార్య నన్ను చూసి, నేను మీకేమవుతాను అని అడిగింది. అందుకు నేను ఆనందమయ్యి తల్లివి అని బదులు చెప్పాను. సలుమనలున్న వారందరూ స్త్రీలనే ఒక అభిప్రాయం ఉంది. అర్జునుడికి, కృష్ణుడికి ఛాతీపై మొనలు లేవట. శివపూజ ఉద్దేశం ఏమిటో తెలుసా? శివలింగ పూజ అంటే లింగాన్ని, యోనిని పూజించడం. వాటిని పూజించే భక్తుడు, ఓ దేవా, ఇకపై నాకు జన్మ లేకుండా అనుగ్రహించు, యోని గుండా ఇక నాకు జన్మ రాకుండుగాక అని ప్రార్థిస్తాడు. ఠాగూర్ కుటుంబ ఉపాధ్యాయుడు కుటుంబంలోని కొందరు బాలులతో కలిసి గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణ తమ మాటలు కొనసాగించారు. ఆయన భక్తులతో, కృష్ణుని శిఖపై నెమలి పింఛం ఉంది. నెమలి పింఛంలో యోని చిహ్నం ఉంది. కృష్ణుడు స్త్రీతత్వాన్ని తలపై నిలుపుకున్నాడని దానికి అర్థం. కృష్ణుడు రాసమండలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే స్త్రీగా మారిపోయాడు. అందుకే రాసమండలంలో అతన్ని స్త్రీ వేషధారణలో చూస్తున్నాం. స్త్రీ భావం ఆరోపించుకుందే ఎవరికైనా స్త్రీలతో కలిసిమెలిసి ఉండే అధికారం ఉండదు. ప్రకృతి భావం ఏర్పడితేనే రాసలీల జరుగుతుంది, అప్పుడే సంగమం. కానీ సాధక దశలో ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి. ఆ సమయంలో స్త్రీల నుంచి చాలా దూరంగా ఉండాలి. భక్తురాలైనప్పటికీ ఆమెకు అతి సమీపంలోకి పోరాదు. మెట్ల గుండా పైకి పోతున్నప్పుడు ముందు వెనుకలకు ఊగరాదు. అలా ఎక్కితే కింద పడిపోతారు. బలహీనులు చేయి పుచ్చుకుని పైకెక్కాలి. సిద్ధుని స్థితి పొందాక ఆ సంగతే వేరు. భగవద్దర్శనానంతరం అంత భయం ఉండదు, చాలా వరకు సురక్షితమే. ఎలాగైనా మేడనెక్కితే చాలు.
అలా ఎక్కిన పిదప అక్కడ నువ్వు నాట్యం కూడా చేయవచ్చు. కానీ మెట్లపై నాట్యం చేయలేవు. మరో విషయం, మొదట వదిలిపెట్టిన వాటిని అన్నింటినీ మేడపై చేరుకున్నాక వదిలిపెట్టవలసిన అవసరం ఉండదు. ఇటుకలు, సున్నం, బంకమన్ను మొదలైన వాటితో కట్టబడింది మేడ. మెట్లు అదే వస్తువుతోనే కట్టబడి ఉన్నాయి. ఏ స్త్రీతో అప్రమత్తంగా మెలగవలసి వచ్చిందో భగవద్ దర్శనానంతరం అదే స్త్రీ జగజ్జననిగా గోచరిస్తుంది. అప్పుడు ఆమెను తల్లిగా పూజించాలి. అక్కడంత భయం ఉండదు. సంగతి ఇదే. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకిన పిదప ఏమన్నా చేసుకో. బహిర్ముఖ స్థితిలో స్థూల వస్తువులనే కాంచుతాం. ఆ స్థితిలో మనస్సు అన్నమయ కోశంలో నెలకొని ఉంటుంది. తరువాతది సూక్ష్మ శరీరం, లింగ శరీరం. ఆ సమయంలో మనస్సు మనోమయ, విజ్ఞానమయ కోశాల్లో నెలకొని ఉంటుంది. ఆ తర్వాత కారణ శరీరం. మనస్సు కారణ శరీరాన్ని చేరుకున్నప్పుడు సకలం ఆనందమయం. అప్పుడు మనస్సు ఆనందమయ కోశంలో నెలకొని ఉంటుంది. ఈ స్థితే చైతన్యదేవుల అర్ధబాహ్య దశ. దీని తర్వాత మనస్సు నశిస్తుంది, మహాకారణంలో లయిస్తుంది. మనస్సు నశించాక ఏ వివరాలు ఉండవు. ఇదే చైతన్యుల అంతర్దశ. అంతర్దశ ఎటువంటిదో తెలుసా? దయానందుడు దీన్ని ఇలా వివరించాడు. లోపలకు ప్రవేశించు, తలుపు మూసివేయి. ఎవరు పడితే వాళ్ళు ఇంటి అంతర్భాగంలోకి ప్రవేశించలేరు. నేను దీపశిఖపై ధ్యానం చేసేవాడిని. దాని ఎరుపు వర్ణాన్ని స్థూలమని, దానిలోని ధవళ వర్ణాన్ని సూక్ష్మమని, అన్నిటికీ లోపల ఉన్న నల్లని తిరి భాగాన్ని కారణ శరీరం అని భావించేవాడిని. ధ్యానం సరిగా కుదిరిందంటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తిని ఏదో ఒక జడ పదార్థం అనేంచి పక్షులు అతడి తల మీద రాలుతాయి. కేశవ్ సేన్ను మొట్టమొదటిసారి నేను ఆది బ్రహ్మ సమాజంలో చూశాను. వేదిక మీద కొందరు కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో కేశవ్ ఉన్నాడు. కట్టెలా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. మధురబాబుతో, ఇలా చూడు, ఇతడి ఎర్రను చేప మింగింది అన్నాను. అటువంటి ధ్యానస్థితి ఏదో అతడికి ఉన్నందునే ఆశించినవన్నీ, అంటే పేరు ప్రతిష్టల్లాంటివి భగవంతుని ఇచ్చ మేరకు సాధించాడు. కళ్ళు తెరుచుకుని కూడా ధ్యానించవచ్చు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ధ్యానం చేయవచ్చు. పంటి నొప్పితో బాధపడుతున్న వాళ్ళ అటువంటి వాడు ఏం చేస్తున్నా సరే నొప్పితో విలవిల్లాడుతూనే ఉంటాడు. అవునండి, అది నాకు బాగా తెలుసు అన్నాడు ఠాగూర్ కుటుంబ ఉపాధ్యాయుడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అంతే, పంటి నొప్పితో బాధపడేవాడు పనులన్నీ చేసుకుంటూ పోతాడు. కానీ మనస్సు మాత్రం పంటి నొప్పిని గురించే యోచిస్తూ ఉంటుంది. అది జరిగే పక్షంలో కళ్ళు తెరిచిన స్థితిలోనూ ధ్యానం కుదురుతుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ధ్యానం చేయవచ్చు. భగవంతునికి పతితపావనుడని పేరు కూడా ఉంది. ఇది మనకు ఆశాజనకం. ఆయన దయామయుడు కదా అన్నాడు ఉపాధ్యాయుడు. అందుకు శ్రీరామకృష్ణులు, సిక్కు మతస్థులు కూడా భగవంతుని దయామయుడనే పేర్కొంటారు. వారితో నేను, ఆయన ఎందుకు దయామయుడు అని అడిగాను. అందుకు వాళ్ళు, స్వామి, ఆయన మనలను సృజించాడు, మన కోసం ఇన్ని వస్తువులు ఏర్పరిచాడు, మనలను మనుష్యులుగా రూపొందించాడు, అడుగడుగున మనలను ఆపదల నుండి కాపాడుతున్నాడు అన్నారు. వెంటనే నేను, అవును, మనలను సృష్టించింది ఆయనే, ఆయన కాపాడుతున్నాడు, తిండి పెడుతున్నాడు, దీనిలో గొప్పే ఉంది. నీకు కొడుకు పుడితే అతన్ని పొరిగింటివాడా వచ్చి పెంచుతాడు అని అడిగాను. స్వామి, కొందరికి సత్వరం సిద్ధిస్తుంది, కొందరికో అలా సిద్ధించదు. అలా ఎందుకు అవుతోందో తెలియచేయండి అని అడిగాడు ఉపాధ్యాయుడు. విషయం ఏమిటో తెలుసా? గత జన్మల సంస్కారాల మేరకే దాదాపు అంతా జరుగుతోంది. ఏదో హఠాత్తుగా జరిగిందని లోకులు అనుకుంటారు.
ఒకడు ఉదయం పూట గ్లాసు కళ్ళు తాగాడు. దాంతోనే మత్తెక్కి తూలిపోసాగాడు. ఒక గ్లాసుకే ఇంత మత్తుతో తూలిపోతున్నాడు అని జనులు ఆశ్చర్యపోయారు. అది కాదండి, అతడు రాత్రంతా త్రాగుతూనే ఉన్నాడు అన్నాడు మరో వ్యక్తి. హనుమంతుడు బంగారం లాంటి లంకను దహించాడు. ఏమిటి, ఒక చిన్న కోతి వచ్చి ఆ లంకనంతా దహనం చేసి వేసింది అంటూ లోకులు ఆశ్చర్యపోయారు. కానీ నిజానికి సీతాదేవి నిట్టూర్పులు, రాముడి కోపమే లంకను దహించాయి సుమా. లాలాపాపం చూడండి, అతడు ఎంత ధనవంతుడు. పూర్వజన్మ సంస్కారాలు లేకుండా హఠాత్తుగా ఇంతటి వైరాగ్యం వచ్చేస్తుందా? ఇక రాణి భవాని సంగతి, ఒక స్త్రీ అయి ఉండి ఎంతటి జ్ఞానం, ఎంతటి భక్తి. కలకత్తాలోని పైక్పారాకు చెందిన కృష్ణచంద్రయ్యే ఈ లాలాబాబు. చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకున్నాడు. ఏటా 7 లక్షల రాబడినిచ్చే ఆస్తిని పరిత్యజించాడు. 30 ఏళ్ల వయసులో మధురలో నివసించసాగాడు. 40వ ఏట భిక్షాటం చేస్తూ జీవించసాగాడు. 42వ ఏట మహాసమాధి చెందాడు. అతడి భార్య రాణి కాత్యాయనికి సంతానం లేదు. ఇతడి గురువు కృష్ణదాసు బాబాగారి భక్తమాల గ్రంథాన్ని వంగ భాషలోకి అనువదించాడు. ఆఖరి జన్మలో శుద్ధత, సత్వం కలుగుతుంది. మనస్సు భగవంతుని పట్ల లగ్నం అవుతుంది. ఆయన కొరకు వ్యాకులత చెందుతుంది. అనేక లౌకిక కర్మల నుంచి అది వైదొలిగి ఉంటుంది. కృష్ణదాస్ పాల్ ఇక్కడికి వచ్చాడు. అతడిలో రజోగుణం ఉండటం చూశాను. కానీ అతడు హిందువు చెప్పులు బయట వదిలొచ్చాడు. కాసేపటి మాటల్లోనే అతడి లోపల సారం ఏమీ లేదని తెలుసుకున్నాను. మానవుడి కర్తవ్యం ఏమిటి అని అతడిని అడిగాను. అందుకు అతడు లోకోపకారం చేయటమే అని చెప్పాడు. వెంటనే నేను, అందుకు మీరెవరు, ఏ ఉపకారం చేయగలరు? మీరు ఉపకారం చేసే మేరకు లోకం ఏమిటి, అంత చిన్నదా అని అడిగాను. ఇంతలో నారాయణ వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు పరమానంద భరితులయ్యారు. నారాయణ తన ప్రక్కన చిన్న మంచం మీద కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా అతన్ని నిమిరారు. మిఠాయిలు తినిపించారు. మంచినీళ్ళు తాగుతావా అని ఆప్యాయంగా అడిగారు. నారాయణ్ మా పాఠశాల విద్యార్థి. శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చినప్పుడల్లా ఇంట్లో దెబ్బలు తింటాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ ప్రేమగా, నువ్వు ఒక తోలు చొక్కా కొట్టించుకుని ధరించు, అప్పుడు కొట్టినా నొప్పి పుట్టదు అన్నారు. పిదప హుక్కా త్రాగాలనుంది అన్నారు హరీష్తో. మళ్ళీ నారాయణను చూస్తూ ఇలా అన్నారు, హరిపదుడిని కుమారునిగా చూసుకుంటూ ఉన్న ఆ స్త్రీ నాడు వచ్చింది. నేను హరిపదుడిని బాగా హెచ్చరించి పంపాను. ఆమె ఘోష్పారా సంప్రదాయస్తురాలు. నీకు ఆశ్రయం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆమెను అడిగాను. అందుకామె, అవును, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చక్రవర్తి కుటుంబానికి చెందినవాడు అన్నది. ఇలాంటూ శ్రీరామకృష్ణుల మాతో, ఆహా, ఆ రోజు నీలకంఠుడు వచ్చాడు. ఆహా, ఎంతటి పారవస్యం! మరో రోజు వచ్చి పాడతానని చెప్పి వెళ్ళాడు. నేడక్కడ నృత్యం జరగనున్నది, వెళ్ళి చూడు. ఇలా అంటూ రామ్లాల్కు ఒక సీసాను చూపి, నూనె తీరిపోయింది, నూనె నింపలేదా అని అడిగారు. శ్రీరామకృష్ణులు అటు ఇటు పచారులు చేస్తున్నారు. ఒకసారి గది లోపల, మరోసారి గదికి దక్షిణాన ఉన్న వసారాలోనూ నడుస్తున్నారు. ఇంకోసారి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో నిలబడి గంగను చూస్తున్నారు. కాసేపు అయ్యాక వచ్చి చిన్న మంచం మీద కూర్చున్నారు. అప్పుడు సమయం 3 గంటలైంది. భక్తులు వచ్చి మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద మౌనంగా ఉన్నారు. మధ్య మధ్యలో గది గోడల వంక చూస్తున్నారు. గోడలకు అనేక పటాలు తగిలించబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులకు ఎడమవైపు సరస్వతీ పటం, దాని ప్రక్కన చైతన్య నిత్యానందులు,
భక్తులతో నామ సంకీర్తన చేస్తూ ఉన్న చిత్రపటం. ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళీమాత చిత్రాలు. కుడివైపున రాజరాజేశ్వరి, వెనుకవైపు నీటిలో మునిగిపోతున్న పీటర్ను యేసుక్రీస్తు లేవనెత్తుతున్న చిత్రపటం. హఠాత్తుగా శ్రీరామకృష్ణ మాతో ఇలా అన్నారు, ఇలా చూడు, సాధు సన్యాసుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉంచడం మంచిది. ఉదయం లేవగానే ఇతరుల ముఖం చూడకుండా సాధు సన్యాసుల ముఖాలను చూడటం శ్రేయోదాయకం. ఆంగ్లేయుల చిత్రాలను గోడలకు తగిలించటం, ధనవంతుడు, రాజు, క్వీన్, ఆమె కుమారుడు, కుమార్తె, ఆంగ్లేయునితో కలిసిన ఒక స్త్రీ నడవటం వంటి చిత్రపటాలన్నీ రజోగుణానికి లక్షణాలు. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి స్వభావం నీకు వచ్చేస్తుంది. అందుకే చిత్రపటాల ద్వారా కూడా హాని వాటిల్లవచ్చు. ప్రతి ఒక్కరూ తన స్వభావానికి తగిన వ్యక్తినే వెతుకుతూ ఉంటారు. పరమహంసలు చిన్నపిల్లలను తమ ప్రక్కన ఉంచుకుంటారు. 5 లేక 6 ఏళ్ల పిల్లలను మాత్రమే తమ ప్రక్కకు రాణిస్తారు. ఆ స్థితిలో పిల్లలతో మెలగటం మాత్రమే వారికి నచ్చుతుంది. సత్వరజస్తమో గుణాలలో వేటి అధీనంలోనూ పిల్లలు ఉండరు. చెట్లను చూడగానే తపోవనం, ఋషులు తపస్సు చేసుకోవటం జ్ఞాపకానికి వస్తాయి. ఇంతలో సింధికి చెందిన బ్రాహ్మణుడు ఒకడు వచ్చి శ్రీరామకృష్ణకు ప్రణమిల్లాడు. అతడు కాశీలో వేదాంతం అధ్యయనం చేశాడు. స్థూలకాయుడు, నవ్వు ముఖం. శ్రీరామకృష్ణుడు, ఏమో ఎలా ఉన్నావు? ఇక్కడికి వచ్చి చాలా రోజులైనట్టుందే అన్నారు. పండితుడు నవ్వుతూ, అవునండి, కుటుంబ బాధ్యతలు, రావటానికి వీలు దొరకటం లేదు, ఇది మీకు తెలిసిందే కదా అన్నాడు. పండితుడు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడని ఆరంభించారు. కాశీలో చాలా రోజులు ఉన్నావు కదా, ఏమేం చూసావు చెప్పు, దయానందుల గురించి కాస్త చెప్పు అన్నారు. దయానందులను చూశాను, మీరు ఆయన చూశారు కదా అన్నాడు పండితుడు. అవును, చూడబోయాను. ఆయన గంగకు ఆవలి ఒడ్డున ఒక ఉద్యాన గృహంలో బస చేస్తున్నాడు. ఆ రోజు కేశవ్ అక్కడికి వస్తాడనుకున్నారు. అతడి రాక్కే ఆయన చేతక పక్షిలా నిరీక్షిస్తూ ఉన్నాడు. గొప్ప పండితుడు. వంగ భాషను గౌరాండ భాష అంటూ హేళన చేశాడు. దేవతలను ఆయన ఒప్పుకుంటాడు, కానీ కేశవ్ వారిని ఒప్పుకోడు. భగవంతుడు ఇన్ని వస్తువులను సృష్టించాడు, దేవతలను సృష్టించలేడా ఏమిటి అంటూ ఉంటాడు దయానందుడు. ఆయన నిరాకారవాది. కెప్టెన్ రామ్ రామ్ అంటూ ఉచ్చరించడం చూసి వ్యంగ్యంగా, దానికంటే మిఠాయి మిఠాయి అని ఉచ్చరించు, అది మేలు అన్నాడు. పండితుడు. కాశీలో పలువురు పండితులు దయానందులతో తీవ్రంగా వాదించారు. చివరకు పండితులందరూ ఒకవైపు, ఈయన మాత్రం మరోవైపు అయిపోయారు. ఎలాగైనా బ్రతికి బయటపడితే చాలన్న స్థితికి వచ్చేశారు ఈయన. అందరూ ముక్తకంఠంతో ఏదుక్తం దయానందేన తద్ధేయం అంటూ కేకలు పెట్టారు. దయానందుడు చెప్పేదంతా తృణీకరించాలని దాని అర్థం. కల్నల్ ఆల్కాట్ను కూడా చూశాను. మహాత్ములు ఉన్నారు. చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అన్నీ ఉన్నాయట. సూక్ష్మ శరీరంతో ఆ లోకాలకు పోవచ్చునట. ఓ, ఆల్కాట్ మరెన్నో అటువంటి విషయాల గురించి మాట్లాడాడు. మంచిది స్వామి, థియోసఫీ గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు పండితుడు. శ్రీరామకృష్ణులు, భక్తి, భగవంతుని పట్ల భక్తి మాత్రమే సారం. వాళ్ళు భక్తిని అన్వేషిస్తున్నారా? అలా అయితే మంచిది. చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం, మహాత్ములు అనే చింతన చేస్తూ ఉంటే భగవంతుని కనుగొనలేరు. భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి జనింప సాధనలు చేయాలి. మనోవ్యాకులతతో ప్రార్థించాలి. మనస్సును నానా విషయాల నుంచి తప్పించి భగవంతుడి వైపుకే మళ్లించాలి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు రాంప్రసాద్ పాటను ఒకదాన్ని పాడారు. దేవదేవు తత్వమేమో తెలియనట్లు పాటుపడెడు,
చీకటింటి చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. దేవదేవు తత్వమేమో తెలియనెట్లు పాటుపడెడు, చీకటింటి చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. శాస్త్రాలలోనూ దర్శనాల్లోనూ వేదాంతంలోనూ దేనిలోనూ భగవంతుడు లేడు. ఆయన కోసం మనస్సు వ్యాకులత చెందకుండా ఏది జరగదు. వేదములును తంత్రములును దర్శనములు తెలుపలేవు, అస్థి మార్గమునను తప్ప నేతి వలన తెలియలేవు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతుడగును, శాశ్వతానందమందు దేహ గుహన దేవుడుండు. శాశ్వతానందమందు దేహ గుహన దేవుడుండు. ప్రగాఢ మనోవ్యాకులత కావాలి. ఈ పాట వినండి. శ్రీరాధా శుభదర్శనమగునె ప్రతివారికిని, అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు. శ్రీరాధా శుభదర్శనమగునే ప్రతివారికిని, అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు. నిధులన్నిటిలో మిగుల దుర్లభమై దొరకనిది ఏ భౌతిక నిధి గాని ఈ నిధిని కొనలేదు. దర్శన భాగ్యము కాని తన్మయమగు భక్తి గాని, సాధన భజనలు లేక సాధ్యముగాదెవ్వరికి. శ్రీరాధా శుభదర్శనమగునే ప్రతివారికిని, అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు. సాగర గర్భములోన స్వాతిలో కురిసిన చినుకు, ముత్యపు చిప్పన పడిన ముత్యముగా మార్పు చెందు. సాగరమందే ఇతర సమయంబుల కురిసిన ముత్యపు చిప్పన నట్టి ముత్యముగా నేర్పడునా. శ్రీరాధా శుభదర్శనమగునే ప్రతివారికిని, అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు. తల్లులు తమ శిశువులను చంకలలో నెత్తుకొని, రావే రావే చందమామ దిగి రావే జాబిల్లి అని పిలువ భ్రమలోన పసివారే పడువారు. దివి చంద్రుండెప్పుడైనా దిగి వచ్చునే భువిపైకి, దివి చంద్రుండెప్పుడైనా దిగి వచ్చునే భువిపైకి. శ్రీరాధా శుభదర్శనమగునే ప్రతివారికిని, అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు. సాధనలు తప్పక చేసి తీరాలి. భగవద్ దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి? భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అప్పుడు నా మనస్సులో స్ఫురించింది, అతడికి చెప్పాను. పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు, అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు. గాలం, ఎర అన్నీ సిద్ధం చేసుకో. ఎర్రవాసన పట్టి చేప నీటి అడుగు నుంచి పైకి వస్తుంది. నీళ్లు కదలటం నుంచి పెద్ద చేప వస్తోందని తెలుసుకోవచ్చు. వెన్న తినగోరుతున్నావు, పాలలో వెన్న ఉంది, పాలలో వెన్న ఉంది అని పదే పదే అనటం వలన ప్రయోజనమే ఉంది? శ్రమ పడితేనే కదా వెన్న లభించేది. భగవంతుడున్నాడని చెప్పటం వల్ల భగవంతుని దర్శించగలవా? కావలసింది సాధనే సుమా. సింధీ పండితునితో శ్రీరామకృష్ణులు ఇలా చెప్తున్నారు. శ్రీకృష్ణుడు పురుషుడు, రాధ ప్రకృతి చిచ్చక్తి ఆద్యాశక్తి. రాధ త్రిగుణమయి అయిన ప్రకృతి,
సత్వరజస్తమో గుణాలు ఆమెలో ఉన్నాయి. ఉల్లిపాయను ఒలిస్తే మొదట నలుపు ఎరుపు కలగలిసిన పొర వస్తుంది. దాని తర్వాత ఎరుపు రంగు పొర, ఆ తర్వాత తెల్లని పొర వస్తుంది. వైష్ణవ శాస్త్రాల్లో కామరాధ, ప్రేమరాధ, నిత్యరాధలను గురించి పేర్కొబడింది. చంద్రావళే కామరాధ, శ్రీమతే ప్రేమరాధ. గోపాలుని ఒడిలో ఉంచుకున్న నిత్యరాధను నందగోపుడు చూశాడు. ఈ చిచ్చక్తి వేదాంతం పేర్కొనే బ్రహ్మము వేరు కాదు, నీరు దాని తడితనములాగా. నీటి తడితనాన్ని తలుచుకుంటే నీటిని తలుచుకోకుండా ఉండలేం. అదేవిధంగా నీటిని తలుచుకుంటే దాని తడితనం తలపుకొస్తుంది. పాము దాని తిరియగ్గమనము, తిరియగ్గమనాన్ని తలుచుకుంటే పాము తలుపుకు వచ్చే తీరుతుంది. పాము తలుపుకు వస్తే తిరియగ్గమనం కూడా తలుపుకు వచ్చే తీరుతుంది. బ్రహ్మం అని ఎప్పుడు పేర్కొంటాం? నిష్క్రియ స్థితిలో లేక నిర్లిప్త స్థితిలో అది నెలకొని ఉన్నప్పుడు. వస్త్రం ధరించినప్పుడు అదే మనిషి, దిగంబరుడుగా ఉన్నప్పుడు కూడా అదే మనిషి. ప్రస్తుతం వస్త్రం ధరించి ఉన్నాడు, మళ్ళీ దిగంబరుడు అవుతాడు. పాములో విషం ఉంది, కానీ అది పాముకు హాని కలిగించదు. ఎవరిని కాటు వేస్తుందో అతడి శరీరంలోకే విషం ఎక్కుతుంది. బ్రహ్మం వస్తుతః నిర్లిప్తమైంది. నామరూపాలన్నీ ప్రకృతి యొక్క విభూతులు. సీతాదేవి ఆంజనేయంతో, వత్స, నేనే ఒక రూపంలో రాముడను, మరో రూపంలో సీతను, ఒక రూపంలో ఇంద్రుణ్ణి, మరో రూపంలో ఇంద్రాణిని, ఒక రూపంలో బ్రహ్మ, మరో రూపంలో సరస్వతి, ఒక రూపంలో రుద్రుడను, మరో రూపంలో పార్వతి, ఇలా నేనే ఉన్నాను అని చెప్పింది. ధ్యానం, ధ్యాతతో సహా నామరూపాలన్నీ చిచ్చక్తి యొక్క ఐశ్వర్యాలే. నేను ధ్యానం చేస్తున్నాననే భావన ఉన్నంత వరకు నేను శక్తి ఇలాకాలోనే ఉంటాను. ఇలా అంటూ మాతో, వీటినన్నింటినీ బాగా అర్థం చేసుకో, వేదాలను పురాణాలను వినాలి, అవి పేర్కొన్న వాటిని జీవితంలో ఆచరించాలి అంటూ పండితునితో, మధ్య మధ్యలో సాధు సాంగత్యం మంచిది. విషయాసక్తత అనే దీర్ఘకాలిక రోగం మనిషికి వాటిల్లింది. సాధు సాంగత్యం దీన్ని చాలా మేరకు నయం చేస్తుంది. నేను నాది ఇదే అజ్ఞానం. ఓ భగవంతుడా, నువ్వే అంతా చేస్తున్నావు, నువ్వే నాకు అత్యంత ఆత్మీయుడవు. ఈ ఇల్లు, వాకిలి, కుటుంబం, బంధుగణం, మిత్రులు, ఈ ప్రపంచం అన్నీ నీవే, ఇవన్నీ నీవే. ఇదే సరైన జ్ఞానం. అంతా నేనే చేస్తున్నాను, నేనే కర్తను. నా ఇల్లు, వాకిలి, నా కుటుంబం, నా భార్య బిడ్డలు, నా మిత్రులు, ఇదే అజ్ఞానం. ఒకప్పుడు ఒక గురువు తన శిష్యునికి ఇదంతా ఉపదేశించాడు. భగవంతుడే నీ సొంతవాడు, తక్కిన వాళ్ళెవరు కారు అన్నాడు గురువు. వెంటనే శిష్యుడు, మీరేమంటున్నారు? నా తల్లి, నా భార్య నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. క్షణమైనా నన్ను చూడకుంటే వాళ్లకు లోకమే చీకటైపోతుంది. వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని అన్నాడు. అందుకు గురువు, ఇవన్నీ నీ పొరపాటు అభిప్రాయాలు, వీరిలో ఎవ్వరూ నీకు ఆత్మీయులు కారని నేను నిరూపించి చూపుతాను అని. ఇదిగో ఈ మాత్రలు కొన్ని ఉంచుకో, ఇంటికి వెళ్ళి వీటిని మింగి పడుకో. నువ్వు చనిపోయినట్లుగా కనపడతావు, అందరూ అట్లాగే భావిస్తారు. కానీ నీకు స్పృహ ఉంటుంది, వినగలవు, చూడగలవు. అప్పుడు నేను వస్తాను అన్నాడు. శిష్యుడు ఇంటికి వెళ్ళి మాత్రలు మింగాడు. పిదప స్పృహలో లేనట్లు పడిపోయాడు. తల్లి, భార్య, బంధువులు అందరూ బోరున ఏడవసాగారు. ఆ సమయంలో గురువు ఒక వైద్యుని వేషంలో అక్కడికి వచ్చాడు. అంతా వివరంగా విన్న తర్వాత, మంచిది, దీనికి మందు ఉంది, ఇతన్ని బ్రతికించవచ్చు. కానీ ఒక్క విషయం, ఈ మందును మొదట మీలో ఒకరు పుచ్చుకోవాలి, ఆ తర్వాతే ఇతడికి ఇవ్వవలసి ఉంటుంది. కానీ మొదట పుచ్చుకున్న వ్యక్తి మరణిస్తాడు. ఇక్కడ ఇతడి తల్లి, భార్య, ఇంకందరూ ఉన్నారు. ఒకరు కాకుంటే మరొకరైనా తప్పక ఈ మందు పుచ్చుకుంటారు, దానిలో సందేహం లేదు.
మీరు పుచ్చుకోగానే ఇతడు బ్రతుకుతాడు అన్నాడు. శిష్యుడు అంతా వింటూనే ఉన్నాడు. వైద్యుడు ముందుగా తల్లిని పిలిచాడు. నేలపై పొరలాడుతూ విలపిస్తూ ఉన్న తల్లిని చూసి వైద్యుడు, అమ్మా, ఇక నువ్వు విలపించనక్కర్లేదు, ఈ మందు పుచ్చుకో, నీ కొడుకు బ్రతుకుతాడు, కానీ నువ్వు చనిపోతావు అన్నాడు. మందు చేతనుంచుకొని తల్లి ఆలోచనలో పడింది. తర్వాత ఏడుస్తూ, అయ్యా, నాకు ఇంకా పిల్లలున్నారు, నేను మరణిస్తే వారి గతి ఏమిటి అనే యోచిస్తున్నాను. వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఎవరు అన్నం పెడతారు, వారిని గురించే బెంగపడుతున్నాను అంది. వైద్యుడు శిష్యుని భార్యను పిలిచి మాత్రను ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కుమిలి కుమిలి ఏడుస్తోంది. చేత మాత్రను పుచ్చుకొని ఆమె కూడా దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ మాత్ర వేసుకుంటే తనకు మరణం తప్పదని ఆమె కూడా వినింది. బాగా యోచించి ఆమె విలపిస్తూనే, ఇలా చూడండి వైద్యుల వారు, ఆయనకు జరగవలసిందేదో జరిగిపోయింది. నేను కూడా చనిపోతే ఈ పసిపిల్లల గతి ఏమవుతుంది? వీరిని ఎవరు సంరక్షిస్తారు? నేను ఈ మందుని ఎలా పుచ్చుకోగలను అని అన్నది. ఈలోపు శిష్యుడు పుచ్చుకున్న మందు ప్రభావం తగ్గిపోయింది. ఎవరు ఎవరికి సొంతం కారు అన్న విషయం శిష్యుడు అర్థం చేసుకున్నాడు. చటుక్కుని లేచి నిలబడి గురువు వెంట వెళ్ళిపోయాడు. నిజానికి నీకు సొంతమైన వారు ఒక్కరే, అతడే భగవంతుడు అని గురువు అతడితో చెప్పాడు. అందుకే భగవంతుని పాదపద్మాల పట్ల ఏ విధంగా భక్తి కలుగుతుందో, దేని ద్వారా ఆయన మాత్రమే నా సొంతం అని ఆయన్ను ప్రేమించగలమో అది చేయటమే మంచిది. లౌకిక జీవితాన్ని చూస్తున్నారు కదా, అది 2 రోజులకు మాత్రమే, దానిలో ఏదీ లేదు. స్వామి, ఇక్కడికి వచ్చినప్పుడల్లా పూర్తి వైరాగ్యం జనిస్తుంది, సంసారాన్ని త్యజించి వెళ్ళిపోవాలని తోస్తుంది అన్నాడు పండితుడు. అందుకు శ్రీరామకృష్ణులు, వద్దు, ఎందుకు త్యజించాలి? మీరు మానసికంగా త్యజించి జీవించండి, అనాసక్తతతో జీవించండి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి బస చేయాలని సురేంద్రుడు ఒక పడక తెచ్చుకున్నాడు. 1-2 రోజులు గడిపాడు కూడా. ఆ తర్వాత అతడి భార్య, పగటిపూట ఎక్కడికైనా వెళ్ళండి, కానీ రాత్రి బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసింది. పాపం సురేంద్రుడు ఏం చేయగలడు? ఇప్పుడు రాత్రిపూట ఇక్కడ బస్ చేయి వీలు లేకుండా పోయింది. చూడండి, శుష్క విచారణతో ప్రయోజనం ఏమిటి? భగవంతునికై వ్యాకులత చెందాలి, ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. జ్ఞానం, విచారణలు పురుషుళ్ళ ఇంటి ముంగిట గది వరకే పోగలవు, కానీ భక్తి స్త్రీల అంతఃపురంలోకి పోగలదు. ఏదో ఒక భావాన్ని ఆశ్రయించుకోవాలి, అప్పుడే భగవదనుభూతి కలుగుతుంది. సనకాది మునులు శాంతభావాన్ని ఆశ్రయించారు. హనుమంతుడు దాస్యభావం చేపట్టాడు. శ్రీరాముడు, సుధాముడు, గోపబాలురది సఖ్యభావం, యశోదది వాత్సల్యభావం, అంటే భగవంతుణ్ణి పిల్లవాడిగా భావించడం. రాధది మధురభావం. ఓ భగవంతుడా, నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి, ఇదే దాస్యభావం. సాధకులకు ఈ భావం చాలా మంచిది. అవునండి అన్నాడు పండితుడు. సింధీకి చెందిన ఆ పండితుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. సాయంకాలం కావస్తోంది. కాళికాలయంలో సంధ్యాహారతులను సూచించే వాద్యనాదాలు ప్రారంభమైనాయి. శ్రీరామకృష్ణులు గదిలో ఉన్న దేవుళ్ల పటాలకు నమస్కరించారు. మంచం మీద కూర్చుని అంతర్ముఖులైనారు. కొందరు భక్తులు వచ్చి నేల మీద కూర్చున్నారు. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. 1 గంట సేపు గడిచిపోయింది. ఈశాన్ ముఖోపాధ్యాయ, కిషోరి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నేల మీద కూర్చున్నారు. ఈశాన్కు పురశ్చరణాది శాస్త్రవిహిత కర్మలు చేయటం అంటే చాలా ఇష్టం. అతడొక కర్మయోగి. శ్రీరామకృష్ణ మాట్లాడసాగారు. జ్ఞానం జ్ఞానం అని అంటూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా? జ్ఞానం ఉదయించడానికి 2 లక్షణాలు ఉన్నాయి. మొదటిది అనురాగం, అంటే భగవంతుణ్ణి ప్రేమించటం. నువ్వు శుష్క విచారణ చేయవచ్చు, అయితే భగవంతుని పట్ల మనకు అనురాగం, ప్రేమ లేనట్లయితే ఆ విచారణ అంతా వ్యర్థమే. మరో లక్షణం కుండలిని శక్తి జాగృతం కావటం.
కుండలిని శక్తి నిద్రాణంలో ఉన్నంత వరకు జ్ఞానం సిద్ధించదు. గంటల తరబడి కూర్చుని శాస్త్రాలను అధ్యయనం చేస్తాం, విచారణ చేస్తాం, కానీ అంతరంగంలో మనోవ్యాకులత ఉండదు. ఇది జ్ఞానం యొక్క లక్షణం కాదు. కుండలిని శక్తి జాగృతమైతే పారవశ్యం, భక్తి, ప్రేమ అన్నీ ఉదయిస్తాయి. దీనినే భక్తి యోగం అంటారు. కర్మయోగం ఎంతో కఠినమైంది. కర్మయోగం ద్వారా కొంత శక్తి సంచయం అవుతుంది, సిద్ధులు లభిస్తాయి. ఇక్కడ కర్మయోగం అంటే శాస్త్రహిత కర్మలను నిర్వహించడం ద్వారా భగవంతుని ప్రయత్నించడం. నేను హజ్రావద్కు వెళ్ళి వస్తాను అన్నాడు ఈశాన్. శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికల్లా ఈశాన్ మళ్ళీ వచ్చాడు. అతడితో హజ్రా కూడా వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఇంకా మౌనంగానే ఉన్నారు. అట్లే కూర్చుని ఉన్నారు. కాసేపు చూసి హాజ్రా ఈశాన్తో, రండి వెళదాం, ఈయన ధ్యానంలో ఉన్నారు అన్నాడు. వెంటనే ఇద్దరు అక్కడి నుంచి కదిలారు. శ్రీరామకృష్ణులు ఇంకా మౌనంగానే కూర్చుని ఉన్నారు. మెల్లమెల్లగా నిజంగానే ధ్యానమగ్నులైనారు. చేత్తో లెక్కిస్తూ జపం చేయసాగారు. ఆ చేతిని తల మీద, నుదుటి మీద, మెడ మీద, ఛాతీ మీద, పిదప నాభి మీద ఉంచారు. షట్చక్రాలలో ఆద్యాశక్తిని ధ్యానిస్తూ ఉన్నారా? శివసంహితాది శాస్త్రాలలో యోగం గురించి పేర్కొన్నది ఇదేనా? హజ్రాతో కలిసి ఈశాన్ కాళికాలయానికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణుల ధ్యాన స్థితి కొనసాగింది. అప్పుడు సమయం దాదాపు 7:30 గంటలు. ఇంతలో అధర్ అక్కడికి వచ్చాడు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి బయలుదేరారు. జగజ్జననికి ప్రణమిల్లిన పిదప ఆమె పాదపద్మాల వద్ద ఉన్న పువ్వుల్లో ఒకదాన్ని తీసుకుని తల మీద పెట్టుకున్నారు. మళ్ళీ ఆమెకు ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, చామరం ఇచ్చారు. పారవశ్యంలో మునిగిపోయారు. బయటకు వచ్చినప్పుడు ఈశాన్ ఉద్ధరణితో సంధ్యావందనం చేస్తూ ఉండటం చూశారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకా సంధ్యావందనం చేస్తూనే ఉన్నావా? ఒక పాట విను. ఎందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు, ఎందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు. సంధ్యావందనాదులు ఎన్ని రోజుల వరకు? భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి ఏర్పడినంత వరకు. ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు అశ్రువులు స్రవించనంత వరకు, రోమాంచితం కానంత వరకే. నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు, ఎరిగినాడ కాళి బ్రహ్మమేకమనడు మర్మమింక. పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను, అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మ మెరిగి తుదకు. పిందె రాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి కలుగుగానే, భగవదనుభూతి కలుగుగానే సంధ్యావందనాదులు తొలగిపోతాయి. కోడలు గర్భం ధరించినప్పుడు అత్తగారు ఆమె పనులు తగ్గించి వేస్తుంది. నవమాసాలు నిండగానే ఆమెతో ఏ పని చేయనివ్వదు. బిడ్డ పుట్టాక బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చూసుకోవటం మాత్రమే ఆమె పని, మరే పని ఉండదు. భగవల్లాభం పొందిన పిదప సంధ్యావందనాది కర్మలు వైదొలుగుతాయి. నువ్వు ఇలా తాబేటి వేగంతో పోతే ఏమీ సాధ్యం కాదు. తీవ్ర వైరాగ్యం అవసరం. ఏడాదికి 15 నెలలను లెక్కించుకోవడంలో ప్రయోజనం ఏమిటి? నీలో బలిమి లేదు, శక్తి లేదు, నానబెట్టిన అటుకుల్లా ఉన్నావు. నడుం బిగించి కార్యంలోకి దిగాలి. సోదరా, సంతోషంగా భగవంతుని పట్టుకుని ఉండు. ఏదో ఒక రోజు ఆయన్ను పొందగలవు. ఈ భావం గల పాట నాకు నచ్చదు. నేడో రేపో పొందగలవట, ఇది నాకు నచ్చలేదు. తీవ్ర వైరాగ్యం కావాలి. ఈ మాటే నేను హాజరాకు చెప్పాను. తీవ్ర వైరాగ్యం ఎందుకు కలగటం లేదు అని అడుగుతావా? దానికి కారణం ఉంది. మనస్సులో సంస్కారాలు, కోరికలు అన్నీ ఉన్నాయి. హాజరా స్థితి కూడా ఇదే. గ్రామాల్లో పొలాలకు నీళ్లు పెడతారు.
నీళ్లు వృధాగా బయటకు పోకుండా ఆపటానికి పొలం చుట్టూరా గట్లు కడతారు. గట్టు మట్టితో నిర్మితమైంది. దానిలో మధ్య మధ్య కలుగులు, రంధ్రాలు ఉంటాయి. ఎంతో శ్రమ కోర్చి పొలాలకు నీళ్లు పెడుతుంటారు. కానీ నీరు కలుగుల ద్వారా బయటికి పోతుంది. కోరికలే కలుగులు. జపతపాదులన్నీ చేస్తున్నావు నిజమే, కానీ కోరికలనే కలుగుల గుండా అంతా వృధా అయిపోతున్నది. వెదురు పద్దను విల్లులా వంచి చేపలు పడుతూ ఉంటారు. వెదురు తిన్నగానే ఉంటుంది, కానీ ఇక్కడ వంగి ఉంది. ఎందుకు? చేపలు పట్టడానికి కోరికలే చేపలు కనుకనే మనస్సు సంసార జీవితం కేసి వంగి ఉంది. కోరికలు లేకుంటే సహజంగా మనస్సు ఊర్ధ్వముఖంగానే ఉంటుంది, అంటే భగవంతుని ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఎలాగో తెలుసా? త్రాసులోని ముళ్ళలాగా. కామినీ కాంచనాల బరువు కారణంగా పై ముళ్ళు క్రింది ముళ్ళు సరిసమానంగా ఉండవు. మనుషుల్ని యోగభ్రష్టులు చేసేది ఈ కామినీ కాంచనాలే. చిరుదీపాన్ని చూడలేదా? చిరుగాలికే చెలుస్తుంది. యోగస్థితి అన్నది గాలి వీచని చోట వెలుగుతున్న దీపం లాంటిది. మనస్సు చంచలంగా ఉంది. ఒక భాగం ఢాకాకు వెళ్ళింది, ఒక భాగం ఢిల్లీకి, మరో భాగం కూచ్బిహార్కు. ఈ మనస్సును కూడగట్టుకోవాలి. కూడగట్టి ఏకాగ్రం చేయాలి. 16 అణాల వస్త్రం కావాలంటే వస్త్ర వ్యాపారికి 16 అణాలకు చెల్లించాలి కదా. కించిత్తు విఘ్నం వాటిల్లినా యోగం సిద్ధించదు. టెలిగ్రాఫ్ తీగ కొంచెం తెగినా సరే సమాచారం చేరదు. సంసారంలో ఉన్నవైతే ఏమిటి? కర్మఫలాన్ని యావత్తు భగవంతునికి సమర్పించాలి. కర్మఫల కాంక్ష కించిత్తు ఉండరాదు. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. భక్తిని కోరుకోవటం కోరిక కిందకు రాదు. భక్తిని కోరుకోవాలి, భక్తి కోసం ప్రార్థించాలి. తామసిక భక్తిని చేపట్టు. జగజ్జనని వద్ద మొండికేసి కూర్చో. రాంప్రసాద్ పాట ఒకటి ఉంది. పోటీ పడదనా నీ కొడుకెంతటి ఘటికుడో బాగా తెలియును నీకు. ఏటి ఆట ఇది ఎన్నడెరుగనని మాటలాడు మన రాంప్రసాదు. వదలను నిన్ను వేధించక ఇక పోరు వదలుచూ గర్వము మాని. బిరబిరనను నీ కరములనెత్తుచు ఉరమున హత్తెడు వరకు వదలను. నేను ఆ కుటుంబంలో పుట్టినప్పుడే నాకు ఆస్తిలో వాటా వచ్చేసింది అంటూ ఉంటాడు త్రైలోక్యుడు. ఈమె నీ సొంత తల్లి కాదా? ఈమె సౌతి తల్లా? ఈమె నామమాత్రానికా తల్లి? నీ హక్కుకై పట్టుబట్టి ఈమెను కాకపోతే మరెవరిని అడుగుతావు? ఎవరను కొంటివో మాతా నన్ను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని. ఎవరును కొంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని. ఎంచినావటే మాతానను నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా వెరపును గొలుపగజాలవు నన్ను. నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా వెరపును గొలుపగజాలవు నన్ను. ఆమె నీ సొంత తల్లి. ఆమెను స్వాధికారంతో అడుగు. ఒకనిలో ఏ అంశం ఉంటుందో అతడికి దాని పట్ల ఆకర్షణ ఉంటుంది. జగజ్జనని అంశం నాలో ఉన్నందునే నాకు ఆమె పట్ల అంతటి ఆకర్షణ కలిగింది. ఒక నిజమైన శైవుల్లో శివుని అంశ కానవస్తుంది. ఏదో బిందు మాత్రంగానైనా ఆ అంశం అతడిలో వచ్చి చేరుతుంది. నిజమైన వైష్ణవుడు నారాయణాంశజుడు. ఇక మీదట నువ్వు లౌకిక కర్తవ్యాల్లో పాలు పంచుకోనవసరం ఉండదు. ఇక కొన్ని రోజులు భగవత్ చింతనలో మనస్సును నిమగ్నం చెయ్యి. సంసారంలో ఏదీ లేదని చూసేసావు కదా. శ్రీరామకృష్ణ తమ మధుర కంఠంతో మళ్ళీ పాడారు. నీవారెవ్వరూ లేరను సత్యం మరువకు మెప్పుడు ఓ మనసా. నీవారెవ్వరూ లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా.
వ్యర్థములే ఈ తిప్పటలన్నీయు. వ్యాజ్యాలు నడిపించటం, నాయకత్వం వహించటం అంటూ ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు తగాదాలు పరిష్కరిస్తూ ఉంటావని లోకులు నిన్ను వ్యాజ్యాలకు పిలుస్తూ ఉంటారని విని ఉన్నాను. వీటన్నిటినీ ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నావు కదా. ఇక మీదటైనా ఎవరికి కావాలంటే వారు వాటిని అన్నిటినీ చేసుకుంటారని వదిలేయి. ప్రస్తుతం భగవంతుని పాదపద్మాలపై మనస్సును మరింతగా నిలపడానికి ప్రయత్నించు. ఒక సామెత ఉంది, లంకలో రావణుడు మరణించాడు, అందుకు బేహులా బిగ్గరగా విలపించిందట. అలా ఉంది వ్యవహారం. రావణునికి బేహులకు ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరూ వేరువేరు ప్రాంతాలకు చెందినవారు, వేరువేరు కాలాల్లో జీవించినవారు. శంభు ఇలాగే ఆసుపత్రులు కట్టిస్తాను, డిస్పెన్సరీలు కట్టిస్తాను అంటుండేవాడు. అతడు ఒక భక్తుడు. అందుకే నేను అతడితో, భగవంతుడు సాక్షాత్కరిస్తే ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కోరుకుంటావా అని అడిగాను. భగవద్ దర్శనం ఎందుకు కలగలేదని కేశవసేన అడిగాడు. పేరు ప్రతిష్టలు, పాండిత్యం, ప్రతిభలన్నింటినీ పట్టుకునున్నావు కదా, అందుకే కలగలేదని చెప్పాను. బిడ్డ పాలపీకను, ఎరుపు రంగు పాలపీకను చీకుతున్నంత వరకు తెల్ల అక్కడికి రాదు. కాసేపు అయ్యాక పాలపీకను అవతల పారేసి బిడ్డ ఏడిస్తే ఆమె అన్నం కొండను పొయ్యి మీద నుంచి దింపేసి పరుగు పరుగున వస్తుంది. నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు. అప్పుడు అమ్మ, పోనీ నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, అలాగే ఉండని అని భావిస్తుంది. ఈశాన్ అప్పుడు శ్రీరామకృష్ణ పాదాలు పట్టుకుని కూర్చునున్నాడు. వినమ్రంగా, నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదండి అన్నాడు. నాకు తెలుసు, అది అమ్మ ఆడుతున్న ఆట, ఆమె లీల. సంసారంలో బంధించి ఉంచడమే మహామాయి ఇచ్ఛ. ఎలాగో తెలుసా? ఎన్నెన్ని పడవలు ఎగుడు దిగుడు కలిగి భవసాగరంబుపై పయనించుచుండే. ఎన్నెన్ని పడవలు ఎగుడు దిగుడు కలిగి భవసాగరంబుపై పయనించుచుండే. పయనించుచుండిన పడవలవి ఎన్ని ఆ సాగరము లోతులందున మునిగిపోవు. లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు. లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు. దాని చూచి నవ్వు కొనుచు చప్పట్లను చరతువీవు. 1,00,000 మందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులవుతున్నారు. మిగిలిన వారంతా ఆమె ఇచ్ఛ మేరకు బద్ధజీవులై పడి ఉన్నారు. దాగుడు మూత ఆట చూడలేదా? ఆట కొనసాగాలనేదే దాది కోరిక. అందరూ ఆమెను తాకితే ఆట కొనసాగదు. అందుచేత అందరూ తమను తాక ఆమె ఇష్టపడదు. మరో విషయం, పెద్ద అంగళ్ళలో బియ్యాన్ని పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు. పైకప్పును తాకేటంత ఎత్తు ఉంటుంది. బియ్యం ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది. వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు. దాని వాసన, తీపితనం ఎలుకలకు ఎంతో ఇష్టం. కనుక లోపల ఉన్న ఎలుకలన్నీ ఆ తట్ట వైపుకే వెళతాయి తప్ప బియ్యపు రాసుల ఎరుక వాటికి ఉండదు. మానవులు కామినీ కాంచనాల్లోనే మైమరిచిపోతారు. భగవంతుడనే వాడి గురించి తెలుసుకోరు. రాముడు నారదుడితో, నా నుంచి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, రామా, నాకేం కొరత? నేనేం కోరుకోను. వరం ప్రసాదించి తీరాలి అనుకుంటే నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని కలిగేటట్లు, నీ భువనమోహన మాయలు మైమర్చిపోకుండా ఉండేట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు. వెంటనే రాముడు, నారద, మరేదన్నా కూడా కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, రామా, నాకు మరేది వద్దు, నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలగాలి, దీన్ని అనుగ్రహిస్తే చాలు అన్నాడు. నేను అమ్మతో, అమ్మ, నాకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు,
తల్లి, అష్టసిద్ధులు శతసిద్ధులు ఏవి అక్కర్లేదు, దేహ సుఖం వద్దు, నాకు కావలసింది ఒక్కటే ఒక్కటి, అది నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి, దాన్నే అనుగ్రహించు అని ప్రార్థించాను. ఆధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు రాముడితో, రామ, నువ్వు ఏ ఏ స్థితుల్లో ఏ ఏ రూపాల్లో ఉన్నావు నిన్నెలా తెలుసుకోవటం అని అడిగాడు. అందుకు రాముడు, తమ్ముడు, ఒక విషయం తెలుసుకో, ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను నిశ్చయంగా ఉంటాను అన్నాడు. ఊర్జిత భక్తుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు. ఎవరికైనా ఈ విధమైన భక్తి కలిగితే అక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకో. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. భక్తులు మంత్రముగ్ధులై వింటూ ఉన్నారు. దైవీ వాక్కులను వింటూ ఉన్నట్లు దానిలో మునిగిపోయి ఉన్నారు. కొందరు తమలో ప్రేమభక్తిలో నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు అంటున్నారు శ్రీరామకృష్ణులు. ఇది చైతన్యుల స్థితి మాత్రమే కాదు, శ్రీరామకృష్ణుల స్థితి కూడా ఇదే కదా. అలా అయితే ఇక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడు కదా అనుకుంటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అమృతతుల్యమైన నివృత్తి మార్గోపదేశాలు చేస్తూ ఉన్నారు. మేఘ గర్జన వలె ఈశాన్కు ఉపదేశ వచనాలు గంభీరంగా చెప్పసాగారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ముఖస్థుతి చేసేవారి మాటల్లో మైమరిచిపోకు. పశువు చచ్చిపడి ఉంటే రాబందులు గుమిగుండేట్లు వాళ్ళు విషయాసక్తులను చుట్టుకుంటారు. లౌకికుల్లో సారం లేదు, వాళ్ళు కేవలం పేడకుప్పల వంటి వారు. ముఖస్థుతి పరులు వీళ్ళ వద్దకు వచ్చి, మీరు దానశీలురు, జ్ఞానులు, ధ్యానశీలురు అంటూ పొగడ్తలు చేస్తారు. అవి ఒట్టి మాటలు కావు, బాణాలు. ఐహికలోలైన బ్రాహ్మణ పండితుల మధ్య రేయింబవళ్ళు మెలగటము, వాళ్ళ పొగడ్తలు వినటము ఏం తలరాత. సంసారులు ముగ్గురికి దాసులు. వాళ్ళలో ఏం సారం ఉంటుంది? వాడు భార్యలకు దాసులు, ధనానికి దాసులు, పై అధికారికి దాసులు. ఒక పలానా వాడు ఉన్నాడు, పేరు చెప్పను, 800 రూపాయల జీతం, కానీ భార్యకు దాసుడు. ఆమె నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. వ్యాజ్యాలు పరిష్కరించడం, నాయకత్వం వహించడం ఇవన్నీ ఏం పనులు? దయా పరోపకారం అన్నీ కావలసిన మేరకు చేసి వేశావు. ఇవన్నీ చేసేవారు వేరే తరగతికి చెందినవారు. భగవంతుని పాదపద్మాల పట్ల మనస్సును నిమగ్నపరచడానికై కాలం నీకు ఆసన్నమైంది. ఆయన్ను పొందగలిగితే అన్నీ పొందవచ్చు. మొదట భగవంతుడు, ఆ తర్వాత దయా పరోపకారం, లోక కళ్యాణ కార్యాలు, జీవులను తరింపచేయటం, ఇవన్నీ. వాటిని గురించి నువ్వు ఎందుకు తలబద్దలు కొట్టుకోవాలి? లంకలో రావణుడు మరణించాడు. బేహులా అందుకై రోధించిందట. నీ సంగతి ఇట్లాగే ఉంది. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి ఒకరు నీకు ఇలా చెయ్యి అని తెలియజేస్తే మంచిది. ఐహికులైన సంసారుల సలహాలు వాళ్ళు బ్రాహ్మణ పండితులైనప్పటికీ సరే, మరెవరైనా సరే, సరైనవి కావు. పిచ్చివాడి వైపు, భగవత్ ప్రేమలో పిచ్చివాడివి అయిపో. ఈశానికి పిచ్చి పట్టింది, సాంసారిక విధుల్ని ఆయన నిర్వర్తించలేడు అని లోకులకి తెలియాలి. వ్యాజ్యాలను పరిష్కరించడం, నాయకత్వం వహించడం మొదలైన వాటి కోసం ఆ పిదపు వాళ్ళు నీ వద్దకు రారు. పంచపాత్ర ఉద్ధరిణి అన్నిటినీ విసిరాయి. ఈశాన్ అనే పేరుకు తగినట్లు జీవించు. అది శివుని నామాల్లో ఒకటి. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే నన్ను కన్న తల్లి అని పాడాడు ఈశాన్. శ్రీరామకృష్ణులు. పిచ్చి పట్టడం, అవును, అదే సరైంది. అధికంగా భగవచ్చింతన చేస్తే మెదడు పాడైపోతుందని శివనాథ్ అన్నాడు. అందుకు నేను, ఏమిటి, చైతన్యాన్ని గురించి చింతన చేసేవాడు అచైతన్యుడవుతాడా? భగవంతుడు నిత్య శుద్ధ బోధస్వరూపుడు.
ఆయన చైతన్యం వల్లనే అన్నింటినీ తెలుసుకుంటున్నాం. ఆయన చైతన్యం ద్వారానే సమస్తం చైతన్యమయంగా గోచరిస్తుంది. ఎవరో తెల్లదొరకు మతి చెడిందట, అందుకు కారణం అతడు అధికంగా భగవచ్చింతన చేశాట అంటున్నాడు ఇతడు. ఒకవేళ అలా జరిగి ఉండనవచ్చు. వాళ్ళు అధికంగా ఐహిక వస్తు చింతన చేస్తారు. భగవత్ ప్రేమ నాలో నిండింది, అందుకే జ్ఞానం కోల్పోయాను అని ఒక పాటలో ఉంది. కానీ ఇక్కడ చెబుతూ ఉన్న జ్ఞానం బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం. శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకునే ఈశాన్ అన్నీ వింటున్నాడు. మధ్య మధ్యలో ఆలయంలో వెలిసి ఉన్న కాళీమాత విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. దీపాల కాంతిలో ఆమె వదనంలో తరహాస చంద్రికలు వెళ్ళి విరిశాయి. శ్రీరామకృష్ణుల ముఖత వెలువడుతున్న పవిత్ర వేదవాక్కులను పోలిన వచనాలను ఆలకించి మహదానందం పొందుతూ ఉన్నట్లుగా ఆమె గోచరించింది. ఈశాన్ శ్రీరామకృష్ణులతో, మీ ముఖత వెలువడుతూ ఉన్న వచనాలన్నీ జగజ్జనని నుంచి వస్తూ ఉన్నవి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణుడు, నేను యంత్రాన్ని, ఆమె యంత్రం నడిపేది. నేను ఇల్లు, ఆమె ఇల్లాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుపుతాను, ఎలా పలికిస్తే అట్లా పలుకుతాను. కలియుగంలో వేరే విధంగా దైవవాణి సామాన్యంగా వినం. కానీ పసిపిల్లవాడు, పిచ్చివాడు ఇటువంటి వారి ద్వారా దైవవాణి వినవస్తుంది. ఒక మనిషి గురువు కాలేడు. భగవంతుని ఇచ్చ మేరకే అంతా జరుగుతుంది. మహాపాతకాలు, జన్మ జన్మాంతరాల పాపాలు, సుదీర్ఘకాలపు అజ్ఞానం అన్నీ భగవత్కృప కలిగితే రెప్పపాట్లో తొలగిపోతాయి. 1000 సంవత్సరాలుగా చీకటితో పడి ఉన్న గదిలోకి హఠాత్తుగా వెలుగు ప్రవేశిస్తే ఆ చీకటి కాస్తగా మాయమవుతుందా, లేక క్షణంలో మటు మాయమవుతుందా? వెలుతురు రాగానే యావత్తు చీకటి ఒక్కసారిగా తొలగిపోతుంది. మనిషి ఏం చేయగలడు? అనేక విషయాల గురించి అతడు మాట్లాడగలడు. కానీ చివరికంతా భగవంతుని చేతిలోనే. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇక అంతా న్యాయమూర్తి చేతిలోనే అంటాడు వకీలు. బ్రహ్మం నిష్క్రియం. సృష్టి స్థితిలయాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆద్యాశక్తి అని పేర్కొంటాం. దేవీ మహత్యంలో నువ్వు చదవలేదా? దేవతలు మొదట ఆద్యాశక్తిని స్తుతి చేశారు. ఆమె ప్రసన్నురాలైతేనే శ్రీహరి యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. అవునండి, మధుకైటబుల వధ సమయంలో బ్రహ్మాది దేవతలు స్తుతి చేశారు అన్నాడు ఈశాన్. అవును, అది నువ్వు గ్రహించుకోవాలి అన్నారు శ్రీరామకృష్ణులు. కాళికాలయం ఎదురుగా శ్రీరామకృష్ణుల చుట్టూ భక్తులు కూర్చునున్నారు. ఆయన ముఖత వెలువడుతూ ఉన్న అమృతవాక్కులను ఇంతవరకు వింటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని సన్నిధానానికి వచ్చి ఆమెకు సాష్టాంగంగా ప్రణమిల్లారు. భక్తులందరూ వెంటనే వచ్చి ఆయన పాదాలకు మ్రొక్కారు. అందరికీ ఆయన పాదధూళిని గైకోవటం ఎంతో ఆనందదాయకం. అందరూ ప్రణమిల్లిన తర్వాత శ్రీరామకృష్ణులు మెట్లు దిగి మాతో మాట్లాడుతూ తమ గదికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు పాడుతూ మాతో, నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు, ఎరిగినాడ కాళి బ్రహ్మమేకమనడు మర్మమింక. నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు, ఎరిగినాడ కాళి బ్రహ్మమేకమనడు మర్మమింక. పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను, అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు. పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను, అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు. ధర్మం అధర్మం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ ధర్మం అంటే వైదిక ధర్మం, అంటే దానం చేయటం, శ్రాద్ధ కర్మలు, పేదలకు అన్నదానం వంటివి. దీన్నే కర్మకాండ అంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. నిష్కామకర్మ చేయటం ఎంతో కష్టం. అందుకే భక్తి మార్గాన్ని ఆశ్రయించమని చెప్పబడింది.
ఒక ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతూ ఉంది. పలువురు భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు కసాయివాడు వధ్యస్థానానికి ఒక పశువును తోలుకుపోతున్నాడు. పశువు తిరగబడింది. దాన్ని లొంగతీయటంలో అతడు అలసిపోయాడు. అందుచేత ఆ శ్రాద్ధకర్మ జరుగుతూ ఉన్న ఇంటికి వెళ్ళి భోజనం చేసి బలం పుంజుకున్నాక పశువును తోలుకుపోవచ్చు అని భావించాడు. అట్లే చేశాడు. తర్వాత పశువును వధించినప్పుడు గోహత్య పాతకం శ్రార్థం పెట్టిన వ్యక్తిని చుట్టుకుంది. అందుకే కర్మకాండ కంటే భక్తి మార్గం శ్రేయోదాయకం అంటాను. శ్రీరామకృష్ణ మాతో పాటు గదిలోకి వచ్చారు. మెల్లని స్వరంలో పాడారు. నివృత్తి మార్గం గురించి ఆయన చెప్పినదే పాటలోనూ ప్రతిధ్వనించింది. మెల్లని స్వరంలో, అమ్మ చివరగా ఇవి ఉంటే చాలు, భూమికలమాల హుక్క కావాలంటే తక్కినవన్నీ వదిలించి వెయ్యి అనే భావం వచ్చే పాట పాడారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. అధర్, కిషోరి ఇంకా తక్కిన భక్తులు వచ్చి నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఈశాన్ను చూశాను, ఏమీ జరగలేదు. 5 నెలల పాటు పురస్చరణ చేసి ఉన్నాడు. ఇంకెవరైనా ఇది చేసి ఉంటే ఎంతో సాధించి ఉండేవారు. మా ముందు మీరు ఆయనతో అంతగా చెప్పటం సముచితం కాదు అన్నాడు అధర్. అదేమిటి అలా అంటున్నావు? అతడు ఎక్కువగా జపం చేస్తాడు. అతడిని ఈ మాటలు ఏమీ చెయ్యవు అన్నారు శ్రీరామకృష్ణులు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు అధర్తో, ఈశాన్ గొప్ప దాత, ఎంతో జపతపాదులు అనుష్ఠిస్తున్నాడు అని చెప్పారు. తరువాత కొంతసేపు మౌనంగా ఉన్నారు. భక్తులు ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు. హఠాత్తుగా ఆయన అధర్ను ఉద్దేశిస్తూ, నీలో యోగం భోగం 2 ఉన్నాయి అన్నారు. శనివారం అక్టోబర్ 18, 1884. నేడు అమావాస్య, కాళీపూజ పర్వదినం. రాత్రి 10-11 గంటల సమయంలో కాళీపూజ ప్రారంభం కానున్నది. ఈ అమావాస్య కారు చీకటి వేళలో శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం కొందరు భక్తులు పగటి వేళే వచ్చేశారు. రాత్రి దాదాపు 8 గంటలకు మా ఒంటరిగా వచ్చాడు. కాళికాలయంలో ఉత్సవ వేడుకల ఏర్పాట్లు ప్రారంభమైనాయి. తోటలో అక్కడక్కడ దీపాలు ప్రకాశిస్తున్నాయి. దీపాల వెలుగులో ఆలయం సౌందర్యాన్ని సంతరించుకున్నది. సంగీత వాద్యాలు మ్రోగుతున్నాయి. పనివాళ్ళు చకచక ఇక్కడికి అక్కడికి పరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. నాడు రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయంలో పూజ జరుగుతుందని, అర్ధరాత్రి దాటాక యాత్ర ప్రదర్శన జరుగుతుందని దక్షిణేశ్వర ప్రజలకు తెలిసిన విషయమే. గ్రామస్తుల ఆబాలగోపాలం జగజ్జనని పూజింప గుంపులు గుంపులుగా వస్తున్నారు. సాయంత్రం రాజనారాయణ దేవి మహత్య కీర్తనల కచేరీ జరిగింది. భక్తులు పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు ప్రేమానందంతో కీర్తనలు విన్నారు. ఆనాటి రాత్రి కాళీపూజ జరగనున్నది. శ్రీరామకృష్ణులు ఆనందంలో ఓలలాడుతున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన మా శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉండటము, ఆయన సమీపంలో నేల మీద బాబురాం, చిన్నగోపాల్, హరిపదుడు, కిషోరి, నిరంజన్, బంధువుల పిల్లవాడు, అరీదాహాకు చెందిన ఒక యువకుడు కూర్చుని ఉండటము చూశాడు. రామ్లాల్, హజ్రా మధ్య మధ్య వచ్చిపోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిరంజన్ బంధువుల కుర్రవాడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతన్ని ధ్యానం చేయమని శ్రీరామకృష్ణులు ఆదేశించారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి మా కూర్చున్నాడు. కాసేపు అయ్యాక నిరంజన్ బంధువుల కుర్రవాడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. అరీదాహాకు చెందిన యువకుడు ఆ కుర్రవాడితోనే వెళ్ళటానికి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు నిరంజన్ బంధువుల కుర్రవాడితో, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగారు. స్వామి, బహుశా సోమవారం అన్నాడు కుర్రవాడు. శ్రీరామకృష్ణులు ఉత్కంఠతో, దీపం కావాలా, తీసుకుని పోతావా అని అడిగారు. వద్దండి, ఈ తోటకు ప్రక్కనే ఉంది మా ఇల్లు, దీపం అక్కర్లేదు అన్నాడు కుర్రవాడు. శ్రీరామకృష్ణులు అరీదాహ యువకంతో, నువ్వు బయలుదేరావా అని అడిగారు. అవునండి, జలుబు చేసింది అన్నాడు యువకుడు. అలాగా, తల కప్పుకొని వెళ్ళు అన్నారు శ్రీరామకృష్ణులు. యువకులిద్దరూ మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. అమావాస్య కారు చీకటి, అందుకు తోడు జగజ్జాన్ని పూజ. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద ఒక తలగడను ఆనుకుని కూర్చుని ఉన్నారు. అంతర్ముఖ స్థితి.
మధ్య మధ్యలో భక్తులతో ఒకటి రెండు మాటలు మాట్లాడారు. హఠాత్తుగా మాను తక్కిన భక్తులను చూస్తూ ఇలా అన్నారు. ఆహా, ఆ కుర్రవాడి ధ్యానం. హరిపదుడితో, ఏం ధ్యానం కదా అన్నాడు. అవునండి, కట్టెలా ఉండిపోయాడు అన్నాడు హరిపదుడు. శ్రీరామకృష్ణ కిషోరితో, ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? వరుసకు నిరంజనకు సోదరుడు అని చెప్పారు. మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. హరిపదుడు శ్రీరామకృష్ణులకు పాదసేవ చేస్తున్నాడు. సాయంత్రం దేవీ మహాత్య కీర్తనలు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. మెల్లగా పాడసాగారు. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక, ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. శ్రీరామకృష్ణులు నిటారుగా కూర్చున్నారు. కాళీ పూజ కాబట్టి ఆమెను గురించి పాడసాగారు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే మూడు జగములు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే మూడు జగములు. ఆమె పిచ్చి భర్త పిచ్చి పిచ్చి శిష్యులిరువురు, ఆమె పిచ్చి భర్త పిచ్చి పిచ్చి శిష్యులిరువురు. తెలుపజాలరెవ్వరామె హావభావ రీతులు. గరళకంఠుడైన శివుడు గొంతులోని బాధచే కాళి 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 అనుచు కాళి జపము చేయును. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే మూడు జగములు. రాయి చేత రాయి పగులగొట్టినట్టి విధము, నిరాకారమునకు పోటీ పెట్టును సాకారము. ఎట్టి దానినైనా ఆమె ఒప్పుకొనుచునుండును, కాని విధుల విషయమందు అసలు చోటు పెట్టదు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే మూడు జగములు. జీవసాగరమున నీదు తెప్పతేలునట్లుగా, ఆటుపోటులందు నడుపుమనును రాంప్రసాదు. జీవసాగరమున నీదు తెప్పతేలునట్లుగా, ఆటుపోటులందు నడుపుమనును రాంప్రసాదు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే మూడు జగములు. శ్రీరామకృష్ణులు పాడుతూ దివ్యానందంలో సోలిపోయారు. ఇవన్నీ దివ్యానందపు కైపును జనింపజేసే పాటలు అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. ఓ కాళీ మాయి నిన్నీ మారు మృంగుదునే, నా జనన గ్రహ రాశి నీ గండంబని నారే. సదానందమయి కాళీ మహాకాళ మనోహరి, నీవే ఆడి నీవే పాడి కరతాళము తట్టు దీవే. సదానందమయీ కాళీ మహాకాళ మనోహరి. ఆఖరు క్షణమున అమ్మ నామము స్మరించుచు అసూలబాసిన, చెందెద నేను శివ సాయుజ్యము పని ఏమున్నది వారణాసితో. ఆఖరు క్షణమున అమ్మ నామము స్మరించుచు అసువులు బాసిన, చెందెద నేను శివ సాయుజ్యము పని ఏమున్నది వారణాసితో. అనంతమైనవి అమ్మ విభూతులు, ఆమె సుగుణములకంతు తెలియదు. అంశమాత్రమే అరసిన శివుడు
పాదపద్మముల క్రింద పరుండెను. అంశ మాత్రమే అరసిన శివుడు పాదపద్మముల క్రింద పరుండెను. ఆఖరు క్షణమున అమ్మ నామము స్మరించుచు అసువులు బాసిన చెందెద నేను శివ సాయుజ్యము పని ఏమున్నది వారణాసితో. పాడటం పూర్తయింది. ఇంతలో రాజనారాయణుని కుమారులిద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు నమస్కరించారు. నాటి సాయంత్రం ఆలయ మండపంలో రాజనారాయణ దేవీ మహాత్య కీర్తనలు పాడినప్పుడు ఆ బాలురు ఆయనతో కలిసి పాడారు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామకాళి లీలయ్యే అన్న పాటను శ్రీరామకృష్ణులు వారితో కలిసి మళ్ళీ పాడారు. ఆ బాలురు ఇద్దరిలో చిన్నవాడు శ్రీరామకృష్ణులను గౌరాంగని గురించి పాడమని ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు ఈ పాట పాడసాగారు. ఓ గౌరువోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. ఇంతలో రామ్లాల్ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, నేడు కాళీ పూజ పర్వదినం కొంచెం పాడు అన్నారు. రామ్లాల్ పాడాడు. వినరా సోదర దేవి చరితము వీనుల విందుగను తందాన తన యుద్ధ భూమిలో చిచ్చు పెట్టెడు యువతి ఎవ్వరచట తందాన తన. ఎవరు ఆక భీకరమానిని ఎవరు అర్ధనిశీదపు ఆకాశము వలె గభీర వర్ణపు కాళీ రూపిణి. వినరా సోదర దేవి చరితము వేణుల విందుగను తందాన తాన. శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూనే పాడారు. నల్లనిదోనా మానస భ్రమరము ఉల్లాసంబుగా లాగివేయబడే. నల్లనిదోనా మానస భ్రమరము ఉల్లాసంబుగా లాగివేయపడే. పాట నృత్యం పూర్తయ్యాయి. భక్తులు మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. మాతో, నువ్వు రాలేదు, దేవీ మహత్య కీర్తనలు ఎంత బాగా పాడారో తెలుసా అని అన్నారు. భక్తులలో కొందరు కాళీమాత దర్శనార్థం ఆలయానికి వెళ్ళారు. కొందరు ఆమెను దర్శించుకుని గంగాతీరంలో ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చుని జపం చేసుకోసాగారు. రాత్రి దాదాపు 11 గంటలు అయి ఉంది. చిమ్మ చీకటి ఆవరించి ఉంది. గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. తీరంలోని దీపాల వెలుగులో నల్లని ఆ నీటిని చూడ సాధ్యమైంది. రామ్లాల్ పూజా విధానం అనే పుస్తకంతో కాళికాలయానికి వెళ్ళాడు. పుస్తకాన్ని ఆలయంలో పెట్టాడు. మా అపేక్షతో దేవిని దర్శించుకుంటూ ఉండటం చూసిన రామ్లాల్ అతన్ని లోపలికి వస్తారా అని అడిగాడు. దాన్ని మహద్భాగ్యంగా మా ఎంచి లోపలికి వెళ్ళాడు. దేవి అలంకారం అత్యద్భుతంగా ఉంది. దేవి ముందు 2 దీపశమ్మెలు వెలుగుతున్నాయి. పైకప్పు నుంచి వేలాడుతున్న చాందిని నుండి ప్రసరిస్తున్న వెలుగులో గర్భగుడి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. నేల మీద పలు రకాల నైవేద్యాలు అమర్చబడి ఉన్నాయి. జగజ్జనని పాదపద్మాల వద్ద ఎర్రమందారాలు, బిల్వదళాలు సమర్పింపబడి ఉన్నాయి. పలు రకాల పువ్వుల హారాలతో దేవిని అలంకరించున్నారు. ఎదురుగా చామరం వేలాడుతూ ఉంది. ఈ చామరం పుచ్చుకునే కదా శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు దేవికి వీచి ఉన్నారనే జ్ఞాపకం హఠాత్తుగా మాకు వచ్చింది. వెంటనే అతడు కాస్త సంకోచిస్తూ రామ్లాల్తో, నేను ఒకసారి చామరం వేచవచ్చా అని అడిగాడు. రామ్లాల్ సమ్మతించగానే మా దేవికి చామరం వేచసాగాడు. ఇంకా పూజ ప్రారంభం కాలేదు. బయటకు వెళ్ళి ఉన్న భక్తులు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. బ్రహ్మభక్తుడు వేణిపాల్ శ్రీరామకృష్ణులను ఆహ్వానించి ఉన్నాడు. మరునాడు సింధీ బ్రహ్మ సమాజానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఆహ్వాన పత్రికలో తేదీ తప్పుగా వ్రాయబడింది. శ్రీరామకృష్ణుల మాతో, వేణిపాల్ నన్ను ఆహ్వానించాడు, కానీ ఇలా ఎందుకు రాశాడు అని అడిగారు. అవునండి, సరిగా వ్రాయలేదు, అజాగ్రత్తతో రాశాడు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు గది మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రక్కన బాబురాం నిలబడి ఉన్నాడు. వేణిపాల్ ఆహ్వానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబురాంను పట్టుకొని నిలబడ్డవారు హఠాత్తుగా సమాధి స్థితి పొందారు. భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు.
సమాధి స్థితిలో నిలబడి ఉన్న ఆ మహాపురుషుని అందరూ సంభ్రమంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణ ఎడమకాలను కొంచెం ముందుకు చాచి నిలబడి ఉన్నారు. భుజం ఒకవైపుకు కాస్త వంగి ఉంది. చేతిని బాబురాం మెడ మీద చెవు పక్కన వేసుకుని ఉన్నారు. కాసేపట్లో బాహ్యస్పృహలోకి వచ్చారు. శ్రీరామకృష్ణ అట్లే నిలబడి ఉన్నారు. చెంపకు చేయి ఆనించి ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నట్లుగా ఉన్నారు. పిదప చిరునవ్వు చిందిస్తూ భక్తులను చూస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణ: అంతా చూశాను. ఎవరు ఎంతవరకు పురోగమించారో. రాఖాల్, మాస్టర్, సురేంద్రుడు, బాబురాం, ఇంకా పలువురిని చూశాను. నన్ను అని అడిగాడు హజ్రా. అవును అన్నారు శ్రీరామకృష్ణ. బంధనాలు ఎక్కువ ఉన్నాయా అని అడిగాడు హజ్రా. లేవు అన్నారు శ్రీరామకృష్ణ. నరేంద్రుని చూశారా అని అడిగాడు హజ్రా. లేదు, చూడలేదు. అయినా చెప్పగలను, కాస్త చిక్కుల్లో పడ్డాడు. కానీ అందరూ పొందగలరని చూశాను. ఇలా అంటూ మాతో అందరూ దాక్కుని ఉన్నట్లుగా చూశాను. దైవమే ప్రత్యక్షంగా వచ్చి చెబుతున్నట్లుగా శ్రీరామకృష్ణ తెలుపుతున్న విషయాలు విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీరామకృష్ణ బాబురామును చూపుతూ, కానీ ఇతన్ని తాకి ఉండటం వల్లనే ఈ స్థితి ఏర్పడింది అన్నారు. ఎవరు ఫస్ట్ అని అడిగాడు హజ్రా. శ్రీరామకృష్ణ మౌనం వహించారు. కాసేపు అయ్యాక నిత్యగోపాల్లా కొందరు ఉంటే మంచిది అన్నారు. మళ్ళీ ఆయన ఆలోచనల్లో మునిగిపోయారు. భావపారవశ్య స్థితిలోనే నిలబడి ఉన్నారు. మళ్ళీ మాట్లాడసాగారు. అధర్సైన పనులు, బాధ్యతలు కొంచెం తగ్గితే, కానీ ఆంగ్లేయ అధికారి చివాట్లు పెడతాడేమో, ఇదేం మూర్ఖత్వం అని చెబుతాడేమో అని భయంగా ఉంది అన్నారు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ చిన్న మంచం మీద కూర్చున్నారు. భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. బాబురాం, కిషోరీలు గబగబా వెళ్ళి చిన్న మంచం ప్రక్కన కూర్చొని చెరోపాదం పుచ్చుకుని ఆయనకు పాదసేవ చేయసాగారు. శ్రీరామకృష్ణ కిషోరితో, ఈరోజు ఎందుకింత సేవ అని అడిగారు. ఇంతలో రామ్లాల్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సభక్తికంగా ఆయన పాదధూళిని శిరస్సును దాల్చాడు. అతడు కాళీమాత పూజ చేయటానికి వెళుతున్నాడు. రామ్లాల్ శ్రీరామకృష్ణులతో, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఓం కాళీ, ఓం కాళీ, జాగ్రత్తగా పూజ చేయి, మేకపోతును బలి ఇవ్వాలి కూడా అన్నారు. అర్ధరాత్రి అయింది. పూజ ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు పూజ తిలకించడానికి వెళ్ళారు. పక్కకు వెళ్ళి జగజ్జనని దర్శించుకున్నారు. అప్పుడు బలి ఇచ్చే వేళ అయింది. భక్తులు గుమికూడి ఉన్నారు. కట్టివేసి ఉన్న మేకపోతును దేవికి అర్పింప బలిపీఠం వద్దకు తీసుకువెళ్లారు. శ్రీరామకృష్ణులు గదికి వెనుదిరిగారు. బలిని ఆయన చూడలేరు. రాత్రి 2 గంటల వరకు ఒకరిద్దరు భక్తులు కాళికాలయంలో ఉండిపోయారు. హరిపదుడు అక్కడకు వచ్చి, రండి, ఆయన పిలుస్తున్నారు, ప్రసాదం సిద్ధంగా ఉంది అన్నాడు. పిదప భక్తులు ప్రసాదం ఆరగించారు. తర్వాత దొరికిన చోట అక్కడక్కడ పడుకున్నారు. తెల్లవారింది. దేవికి మంగళహారతి ముగిసింది. కాళికాలయం ముందున్న మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. యాత్ర ప్రదర్శన తిలకింప శ్రీరామకృష్ణ విశాల ప్రాంగణం గుండా వచ్చారు. మా ఆయనతో పాటు వచ్చాడు. సెలవు పుచ్చుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణ, ఇప్పుడే నువ్వెందుకు వెళ్ళాలి అని అడిగారు. మీరు ఈ సాయంత్రం సింధీకి వెళతారు కదా, నేను అక్కడికి రాగోరుతున్నాను. ఈ లోపుగా ఇంటికి కాస్త వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను అన్నాడమ్మా. ఇలా మాట్లాడుకుంటూ కాళికాలయం వద్దకు వచ్చారు. మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. మా మెట్ల వద్ద శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం ఆచరించి లేచాడు. శ్రీరామకృష్ణులు, మంచిది, వెళ్ళిరా. స్నానం చేసేటప్పుడు వాడుకోవటానికి నాకు 2 మామూలు పంచెలు కొని పట్టురా అన్నారు.